అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. నాగార్జున గారు చూసారా సార్ నా పర్ఫార్మెన్స్? దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ అందరికీ గుర్తుంటే ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే తరహాలోని జగన్మోహన్ రెడ్డి గారు చూసారా సార్ నా పర్ఫార్మెన్స్ అంటున్నారు ఆ మాజీ ఎంపీ. ఎక్కడో సీమ నుంచి గుంటూరుకు వచ్చి మరి ఆయన చూపించిన నటన్ను రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా చర్చించేసుకుంటున్నారు. అధినేత దృష్టిలో పట్టానికి ఆయన పాటలు పడుతున్నారా? యాక్షన్కి ఓవర్ యాక్షన్కి చాలా తేడా ఉంటుంది. యాక్షన్ చేస్తే అంతా చూస్తారు, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే కథే వేరేలా ఉంటుంది. ప్రజలు పసిగట్టేస్తారు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా అదే ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అయిన గోరంట్ల మాధవ్ తాజాగా తన పెర్ఫార్మెన్స్తో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారిగా గబ్బర్ సింగ్ తరహాలో రూలింగ్ చేశారు. సీఐగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పి హీరోలా కలరింగ్ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి ఇలా చేయడం కొత్త కావడంతో అంతా యాక్సెప్ట్ చేశారు. దీంతో ఆయనకు ఇమేజ్ పెరిగిపోయింది. అదే స్పీడ్తో ఖాకీ వదిలేసి ఖద్దరు తొడిగారు. వచ్చి రాగానే వైసీపీ అధినేత జగన్ ఎంపీ టిక్కెట్ ఇవ్వడం, హిందూపురం నుంచి ఎంపీగా గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఎంపీగా వచ్చినా ఆయన స్టైల్ మాత్రం మారలేదు. అదే వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. కానీ ఆయన న్యూడ్ వీడియో మాధవ్ పొలిటికల్ కెరీర్ను పతనం చేసింది. దాని నుంచి కోలుకునేందుకు ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అంత వర్కౌట్ కాలేదు. గడిచిన ఎన్నికల్లో టికెట్ కూడా రాకుండా చేసింది. వైసీపీ ఓటమి తర్వాత మాధవ్ తనకు టికెట్ రాకపోవడమే మంచిదైందని అనుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్గా మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పటిలానే దూకుడుగా తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి నేతలపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకంటూ ఒక నియోజకవర్గం ఉండాలని రాప్తాడుపై గురిపెట్టారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేని సమయం చూసి అక్కడ పాగా వేయాలని చూశారు. కానీ ప్రకాష్ రెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ కావడం, హంద్రినీవా కాల్వ వెడల్పు, రామగిరి ఎంపీపీ, వైసీపీ నేత కురుబ లింగమయ్య హత్య ఇలాంటివన్నీ కలిసి వచ్చాయి. పైగా పెనుకొండలో ఎంపీటీసీలను కాపాడుకునే క్రమంలో ఆయన పోలీసులపైకి, టీడీపీ నాయకులపైకి దూసుకువెళ్లిన ఘటనలతో కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తే పార్టీ అధినేత దృష్టిలో పడొచ్చని అనుకున్నారు. జగన్ వద్ద ప్రకాష్ రెడ్డికి మంచి మార్కులు పట్టడంతో మనం కూడా అదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో. సీన్ కట్ చేస్తే మాధవ్ ఏది చేసినా రొటీన్కు భిన్నంగా ఉంటుంది. పైగా సినిమా స్టైల్లో ఉంటుంది. పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి నటనను గుర్తు తెచ్చుకొని నేను ఇంతకంటే బాగా చేయాలని డిసైడ్ అయ్యాడట. సరిగ్గా అదే టైంలో చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ మెంబర్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టీడీపీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మ్యాటర్ హాట్గా ఉండడంతో మాధవ్ కన్ను కిరణ్ పై పడింది. అంతే, వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టారు. లోకేష్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి బయలుదేరారు. కిరణ్ను ఎస్పీ కార్యాలయానికి తరలిస్తూ ఉండగా వెంటపడ్డారు. చుట్టుకుంట సెంటర్లో పోలీస్ కాన్వాయ్ని ఆపి కిరణ్ పై దాడికి యత్నించారు. అది కూడా సినిమా స్టైల్లో మాధవ్ దూసుకొని రావడం, పోలీసులు అడ్డుకోవడం, వెనక తన అనుచరులు సెల్ ఫోన్లలో వీడియోలు తీయడంతో బాగా పబ్లిసిటీ వచ్చింది. అదే సమయంలో మాధవ్ యాక్షన్ కాస్త ఓవర్ యాక్షన్ అయింది అన్న చర్చ నడుస్తోంది. పోలీసులు కూడా సీరియస్గా తీసుకొని మాధవ్పై కేసులు పెట్టారు.